హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రాణమా 21వ భాగాన్ని వినేద్దాం. వాసు ప్రియా దగ్గరకొచ్చి లైట్గా హాక్ చేసుకుని ఎలా ఉన్నావు ప్రియా అని అడుగుతాడు. నేను బాగున్నాను, నువ్వు అంటుంది. వాసు హక్ చేసుకున్నప్పుడు ప్రియా ఒళ్ళు కాలడంతో వాసు, ప్రియా ఏంటిది నీకు ఫీవర్ వచ్చిందా అంటాడు. వాసులోని కంగారు చూసి రాజ్, హా నిన్నటి నుంచి ఫీవర్గా ఉంది అంటాడు. వాసు ప్రియని చూసి, ఫీవర్ అయితే రెస్ట్ తీసుకోక ఇలా బయటకు ఎందుకు వెళ్ళావు అని కొంచెం కోపంగా మాట్లాడతాడు. నేను బానే ఉన్నాను లేరా, నువ్వు కంగారు పడకు అంది ప్రియ. సోనా కూడా ప్రియ ఒంటిపై చెయ్యి వేసి, ఇంత జ్వరం పెట్టుకొని తిరుగుతున్నావే అని కోపంగా అరుస్తుంది. సోనా, ఏంటిది రాజ్, మీరైనా పట్టించుకోకపోతే ఎలా అంటుంది. అయ్యో సోనా, రాజ్ నన్ను పట్టించుకోకపోవడం ఏంటి, ఆయన నన్ను పసిపాపలా చూసుకుంటున్నాడు. రాత్రంతా నా పక్కనే ఉన్నారు, నన్ను కంటికి రెపలా చూసుకుంటున్నారు. రాజ్ ప్రియా వైపు చూడటంతో ప్రియా కంగారు పడుతుంది. వాసు, అది సరేలే కానీ మీరెందుకు ఇక్కడున్నారు అంటాడు. ప్రియా రాజు వైపు చూసి, రాజ్ గారికి ఇక్కడ ఏదో పని ఉందంటే ఇద్దరం కలిసి వచ్చాం. సోనా వాసు ఇద్దరు ఓహో అని దీర్ఘం తీస్తూ ఉంటారు. ప్రియ చాలే కానీ అనడంతో అప్పుడే అక్కడికి వాసు ఫ్యామిలీ వస్తారు. అందరూ ప్రియని చూసి విష్ చేస్తారు. ఈలోపు రాజ్కి ఫోన్ వస్తే పక్కకెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. వాసు వాళ్ళ అమ్మొచ్చి, ఏంటి ప్రియా నువ్వు ఇక్కడున్నావు, నీలాంటి వాళ్ళు వచ్చే ప్లేస్ కాదేమో ఇది. వాసు చెప్పాడు నువ్వు పెళ్లి చేసుకున్నావని. ఇంతకీ ఎవరిని చేసుకున్నావు, ఎవరినో నీ వల్ల వేసుకున్నట్టున్నావు, ఏంటి బాగా డబ్బును వాణ్ణి పట్టినట్టున్నావు అని తలా తోకాలేని ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. వాసు వద్దన్నా వినకుండా ప్రియా పైకి ప్రశ్నల తోటాలు విసురుతూ ఉంటుంది. ప్రియా అన్నీ విని స్మైల్ చేస్తూ, ఆంటీ నేను బాగున్నాను, మీరు బాగున్నారా. వాసు వాళ్ళమ్మ, మేం బాగానే ఉన్నామమ్మా, రేపే సోనాకి వాసుకి ఎంగేజ్మెంట్ ఇదే హోటల్లో. ప్రియా ఆ మాట విని సోనా వైపు నిజమేనా అన్నట్టుగా కళ్ళతోటి అడుగుతుంది. సోనా అవునని చెప్పడంతో ఆనందంగా సోనాని చుట్టేసి, ఐఆమ్ రియల్లీ వెరీ హ్యాపీరా, వాడు ఏమైపోతాడని భయపడ్డాను, కానీ నీలాంటి అమ్మాయి వాడి లైఫ్లోకి వస్తే నాకంటే ఫస్ట్ సంతోషించే వ్యక్తి ఈ లోకంలో ఎవరు ఉండరు, మీరిద్దరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అని సోనా బుక్కపై కిస్ చేస్తుంది. ఆ మాటకి వాసు వాళ్ళమ్మ, నువ్వుంటే వాళ్ళిద్దరూ ఎలా హ్యాపీగా ఉంటారు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అంటుంది. అంతవరకు ఫోన్ మాట్లాడి వచ్చిన రాజ్కి ప్రియాతో వాసు వాళ్ళమ్మ ప్రవర్తించిన తీరుకి కోపం వస్తుంది. రాజ్ వాసు దగ్గరికి వెళ్ళి, ఏంటి వాసు, మీ అమ్మ ప్రియని అన్ని మాటలు అంటుండే నువ్వు సైలెంట్గా ఉన్నావు. రాజ్ గారు ప్లీజ్ మనం వెళ్ళిపోదాం పదండి అని తన చేయి పట్టుకుని ప్రియా వెళ్తుంటే, నువ్వు ఆగు ప్రియా, ఏమన్నారు మీరు అని వాసు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, బాగా డబ్బున్న వాడిని పట్టావన్నారు కదా. అవును, తను పట్టింది నన్నే. వాసు వాళ్ళమ్మ నోరు తెరుచుకుని అలాగే రాజుని చూస్తూ ఉంటుంది. మీరు ఆకాష్ మల్హోత్రా పేరు వినే ఉంటారు కదా, తను మా డాడీ, నా పేరు రాజ్ మల్హోత్రా, మల్హోత్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి అన్నీ నేనే అని చెప్పడంతో వాసు వాళ్ళమ్మ ప్రియా వైపు చూస్తుంది. రాజ్ మాట అనే ముందు చూసుకొని మాట్లాడండి అని అంటాడు. మీరిప్పుడు నిల్చున్న ఈ హోటల్కి ఓనరే తను, ఈ రాజ్ మల్హోత్రా భార్య ప్రియా రాజ్ మల్హోత్రా అని చెప్పి మరో మాటకి తావు లేకుండా ప్రియా చేయి పట్టుకుని రూమ్లోకి తీసుకుని వెళ్ళిపోతాడు. సోనా కన్నీళ్లతో ప్రియా వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది. సోనా ఫోన్ మోవడంతో ఈ లోకంలోకి వచ్చి మీటింగ్ స్టార్ట్ అవడంతో మీటింగ్కి వెళ్ళిపోతుంది. రూమ్లోకి వెళ్ళిన రాజ్ అసహనంతో ప్రియాని పట్టుకుని, ఏంటి ప్రియా, తను నేను అన్ని మాటలు అంటుంటే ఊరుకుని ఉన్నావు. రాజ్ గారు, తను నన్ను అనడం నాకేమీ కొత్త కాదు, నాకు అలవాటేనండి. ఇంతకుముందు నీకు అలవాటు ఉండొచ్చేమో, కానీ ఇకపై ఎవరు నేను ఏమైనా అన్నా నేను తట్టుకోలేను. ఇంకోసారి నువ్వు ఎవరి దగ్గర తలదించుకోవాల్సిన అవసరం లేదు, మైండ్ ఇట్ అని ప్రియని గట్టిగా హాక్ చేసుకుని ప్రియా నుదుటిపై కిస్ చేస్తాడు. తర్వాత ప్రియకి ట్యాబ్లెట్లు వేసి వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాడు. రాజ్ వచ్చేసరికి ప్రియా కిటికీల నుండి బీచ్ని చూస్తూ ఉంటుంది. రాజ్ ప్రియతో వెళ్ళి ఫ్రెష్ అయ్యి రారా, ఆకలిగా ఉంది తిందాం అంటాడు. రాజ్ చిన్నపిల్లాడిలా ఫేస్ పెట్టి అడిగేసరికి ప్రియా సరే అని నవ్వుతూ వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. వాష్రూమ్లో తనకు తెలియకుండానే చాలాసేపు ఏడుస్తూ తన జీవితంలో జరిగినవి గుర్తు తెచ్చుకోసాగింది. వాసుని ప్రేమించడం తర్వాత రాజ్ని పెళ్లి చేసుకోవడం, వాసు సోనాతో ఎంగేజ్మెంట్ అంతా ఒక రీల్లా తన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ప్రియా అని రాజ్ వాష్రూమ్ డోర్ తట్టడంతో ఈ లోకంలోకి వచ్చి ఫ్రెష్ అయ్యి బయటకు వస్తుంది ప్రియా. సోనా మీటింగ్ పూర్తి చేసుకుని రాజ్ ప్రియలున్న రూమ్లోకి వస్తుంది. సోనా డోర్ కొట్టడంతో రాజ్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా ఉన్న వాసు సోనాను చూసి నవ్వుతూ లోపలికి రమ్మంటాడు. వాసు రాజ్తో, సారీ రాజ్, మా అమ్మ ఎన్ని మాటలన్నా నేను కామ్గా ఉండడానికి కారణం ప్రియని. రాజ్ ప్రియ వైపు అనుమానంగా చూస్తాడు. మా అమ్మ ప్రియని ఫస్ట్ టైం మాటలు అన్నప్పుడే నేను వారించి ఉండాల్సింది, కానీ అప్పుడు ప్రియ వద్దనడంతో అలాగే ఉండిపోయాను. ఇప్పుడు కూడా ప్రియ వద్దనడంతో అలాగే ఉండిపోవాల్సి వచ్చింది. సోనా ప్రియని హాక్ చేసుకుని సారీరా అని కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది.
ప్రియా సోనాని దూరం జరిపి, ఇది ఎప్పటి నుంచే సారీలు పూరీలు? ఇవెప్పటి నుండి? నాకు నువ్వు సారీ చెప్పడం ఏంటి? మీరిద్దరి ఎంగేజ్మెంట్ ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. ఎప్పుడు, ఎలా, ఎక్కడ జరిగింది? చిన్నపిల్లలా ఎక్సైట్ అవుతున్న ప్రియను చూసి రాజ్ అలాగే చూస్తూ ఉంటాడు. ఓ ఆగు ప్రియా, ముందు డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందరులే అని వెంటనే మేనేజర్కి ఫోన్ చేసి పెట్టేస్తాడు రాజ్. అన్నీ రెడీగా ఉన్నాయి, సరే పదండి అని రాజ్ అనడంతో ఎక్కడికి అని ముగ్గురు ఒకటేసారి అడుగుతారు. పదండి, మీకోసం ఒక సర్ప్రైజ్ రెడీగా ఉంది అని చెప్పి ముగ్గురిని తీసుకుని రూమ్ లాక్ చేసి రాజ్ ప్రియా చేయి పట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంటాడు. బీచ్కి అతి దగ్గరగా మధ్యలో టేబుల్ వేసి చుట్టూ 4 చైర్లు వేసి అందంగా అలంకరించబడి ఉంటుంది. చుట్టూ 4 స్తంభాలు, వాటికి వేలాడుతున్న కర్టన్స్ పైనుండి కిందికి హ్యాంగ్ అయిన చిన్న చిన్న డెకరేటెడ్ లైట్స్ చూస్తే ఒక మంచి రొమాంటిక్ డిన్నర్ లాగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ 2 జంటలుంటారు. ప్రియని తీసుకెళ్లి చైర్ పక్కకి జరిపి ప్రియని కూర్చోబెట్టి తాను పక్కనే కూర్చుంటాడు రాజ్. ప్రియపై రాజు చూపిస్తున్న కేర్కి ఇద్దరు ఫ్రెండ్స్ మనసు సంతోషంతో నిండిపోతుంది. వాసు కూడా మెల్లగా సోనాని నడిపిస్తూ తీసుకెళ్లి చైర్లో కూర్చోబెట్టి తాను కూర్చుంటాడు. ఇప్పుడు చెప్పండి, మీ ఎంగేజ్మెంట్ ఎలా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని ప్రియ అనడంతో అనుకోకుండా సోనా వారింట్లో దాని పెళ్లి గురించి ప్రపోజల్ వచ్చింది. నాకు నా పెళ్లి గురించి ఒక సంబంధం వచ్చిందని డాడ్ చెప్పడంతో చేసేది లేక ఒప్పుకున్నాను. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే తను సోనా. మా ఇరు కుటుంబాలు మాకు సర్ప్రైజ్ ఇద్దామని మాకు చెప్పలేదు. మాకు కాదనడానికి రీజన్ కూడా లేదు. సోనా నాకు ఓకే చెప్పడంతో నేను ఓకే అన్నాను. చిన్నప్పటి నుంచి ఒకరికొకరం తెలుసు కదా, అందుకే ఒప్పుకున్నాం అని ప్రియా కళ్ళలోకి చూస్తారు. ప్రియా కన్నీళ్లతో ఇద్దరి వైపు చూస్తూ ఉంది. సో మీది కంప్లీట్ అరేంజ్ మ్యారేజ్ అనమాట అంటాడు రాజ్. అవును అని ఇద్దరు ఒకటేసారి అంటారు. ప్రియకి లైట్ ఫుడ్ ఆర్డర్ చేసి మిగతా వాళ్ళందరికీ వాళ్ళకేం కావాలో తెలుసుకుని అవి ఆర్డర్ చేస్తాడు రాజ్. ప్రియా ఫుడ్ని చూసి తినలేకపోతుంది. రాజ్ ప్రియా ప్లేట్ని తీసుకుని తనే దగ్గరుండి ప్రియకి తినిపిస్తూ ఉంటాడు. రాజ్ని చూస్తుంటే ప్రియా కంట్లో నీరు వస్తుంది. రాజ్ ప్రియా కళ్ళు చూసి, పిచ్చి పిల్ల, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? మీ ఫ్రెండ్స్ హ్యాపీగా ఉన్నారు, ఈ మూమెంట్ని నువ్వు పాడు చేస్తావా ఏంటి? ప్రియా లేదు అని తల అడ్డంగా ఊపుతుంది. మరైతే తిను అని రాజ్ తింటూ ప్రియకి తినిపిస్తూ ఉంటాడు. అలా నలుగురు కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేస్తారు. బీచ్ నుండి చల్లగాలి వస్తుండడంతో ప్రియా షివరింగ్ అవుతూ ఉంటుంది. రాజ్ వెంటనే తన జాకెట్ ప్రియకి కప్పుతాడు. వాసు, రాజ్ నేను నీతో మాట్లాడాలి అంటాడు. వాసు రాజ్ని పక్కకు తీసుకెళ్లి ప్రియా గురించి చెప్పాలి అంటాడు. చెప్పు వాసు. నేను నేను అని నాంచుతూ ఉంటే, నువ్వు ప్రియని ప్రేమించావు అంతేగా? వాసు షాక్. రాజు వైపు చూసి, నీకెలా తెలుసు అన్నాడు. ఎందుకంటే ప్రియా నా ప్రాణం కాబట్టి. ప్రియా చేసే ప్రతి పని, తన బిహేవియర్, తన అభిరుచులు అన్నీ నాకు తెలుసు. ఎలా అంటే చెప్పలేను, తెలుసుకున్నాను. ఇంతకుముందు నేను ప్రియని చూసిన చూపుని, నా దృష్టిని దాటిపోలేదు. ప్రియ కూడా నువ్వంటే ఇష్టమే. నిన్ను ప్రేమించి నన్నెందుకు పెళ్లి చేసుకుందంటే ఏదో పెద్ద కారణం ఉండి ఉంటుంది. నా ప్రియ కారణం నేను ఏమీ చేయదు. ఇప్పుడు ప్రియా మనసులో నువ్వు ఉన్నావో లేదో నాకు తెలీదు. నువ్వు ఉన్నావని తెలిసిన మరుక్షణం ప్రియని విడిచి వెళ్ళిపోతాను సంతోషంగా. నాకు ప్రియా సంతోషం కన్నా ఏది ఎక్కువ కాదు. వాసు నవ్వి, ప్రియా గురించి ఇంత తెలిసి ఇంకా ప్రియా నన్ను లవ్ చేస్తుందని ఎందుకు అనుకుంటున్నావు రాజ్? నీకింకా అర్థం కాలేదా? తను నీతో ఇంత దూరం వచ్చిందంటేనే నీతో జీవితాంత ప్రయాణానికి సిద్ధపడి వచ్చింది. తనని ఇక్కడ నీ పక్కన చూసిన మరుక్షణమే నాకు అర్థమైంది. మీకు కాలేదా? వాసు మాటలకి రాజ్ ఆలోచనలో పడతాడు. రాజ్ గారు అని ప్రియా పిలిచేసరికి ప్రియా దగ్గరికి వెళ్తాడు రాజ్. ప్రియని చూసి, మీరు కాసేపు ఇక్కడ ఎంజాయ్ చేయండి. మీ ప్రియకి ఫీవర్ ఉంది కదా, లోపలికి తీసుకెళ్తానని చెప్పి ప్రియాని ఎత్తుకుంటాడు. రాజ్ సోనా వాళ్ళ వైపు చూసి, ఓకే గాయస్, యూ క్యారీ ఆన్ అని ప్రియని తీసుకుని మెల్లగా వెళ్ళిపోతాడు. వాసు సోనాని గట్టిగా హాక్ చేసుకుని, నాకు ఇవాళ చాలా హ్యాపీగా ఉందిరా. ప్రియపై రాజ్ ప్రేమ అపారమైనది. రాజ్ ప్రియపై చూపించే ప్రేమకి నాకు చాలా హ్యాపీగా ఉంది అంటాడు. ఇక ప్రియ గురించి ఎలాంటి దిగులు లేదు. నీతో లైఫ్ హ్యాపీగా స్టార్ట్ చేస్తాను అని చాలా ఎక్సైట్ అవుతూ సోనా వైపు చూస్తూ ఉంటాడు. అలాగే సోనా ముందు మోకాలపై కూర్చుని, విల్ యూ మ్యారీ మీ అని తన చేతిని ముందుకు చెప్తాడు. సోనా కూడా హ్యాపీగా తన చేతిని వాసు చేతిలో పెట్టి, నువ్వు పట్టుకుంటా అంటే జీవితాంతం నీ చేయిని వదలనరా అంటుంది. ఆ రౌడీల బారి నుండి తప్పించుకోవడానికి పరిగెడుతూ ఉంటుంది లావణ్య. వాళ్ళలో ఒకతను సడన్గా లావణ్య ముందుకొచ్చి లావణ్యని ఒక్కటి కొట్టి తన చేత్తో లావణ్య జుట్టు పట్టుకుని వెనక్కి వంచి, ఎక్కడికి వెళ్తావే అని లావణ్యకి అతి దగ్గరగా వస్తూ ఉంటాడు అతను. లావణ్య భుజంపై చెయ్యి వేసి టాప్ని కిందికి లాగుతాడు. దాంతో అక్కడ కొంచెం చినిగిపోతుంది. అక్కడ జరిగే పరిణామం ఊహించుకొని లావణ్య తన శక్తినంతా కూడదీసుకుని వాడిని ఒక్క తోపు తోసి ఫాస్ట్గా పరిగెడుతూ వస్తూ ఉంటుంది. అలా చాలాసేపు పరిగెత్తి పరిగెత్తి అలసిపోతూ ఉంటుంది. తన కాలంలో సత్తువ తగ్గిపోతూ ఉంటే కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి.
ఎదురుగా వచ్చే వాహనాన్ని చూసుకోక ఢీకొని కింద పడిపోతుంది. అలాగే స్లో తప్పుతుంది. కారులో ఉన్న అతను ఫాస్ట్గా కారు దిగి వచ్చి చూసేసరికి లావణ్య స్లో లేకుండా పడి ఉంటుంది. లావణ్యాన్ని వెంబడిస్తున్న ముగ్గురు కూడా అక్కడికి వచ్చి అతనితో, బాస్ నువ్వు తప్పుకో, ఈరోజు దానితో మేము మజా చేసుకోవాల్సిందే అని ముందుకు రాబోతున్న వాడి మీద అతని పంచ్ వాడి కడుపులో పడేసరికి చుక్కలు కనపడతాయి వాడికి. మిగిలిన ఇద్దరికి కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసరికి వాళ్ళకి తీన్ పంచ్ అవుతుంది. అక్కడి నుండి అతను వడివడిగా లావణ్య దగ్గరికి వస్తాడు. లావణ్య ఆ పరిస్థితిలో చూసేసరికి అతని కళ్ళల్లో కన్నీరు వస్తుంది. తన కోట్ని తీసి లావణ్య కప్పి లావణ్యని ఎత్తుకుని కారులో పడుకోబెట్టి తీసుకెళ్తూ ఉంటాడు. లావణ్యని జాగ్రత్తగా తన చేతుల్లో ఎత్తుకుని కారులో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి ఫాస్ట్గా ఇంటికి తీసుకెళ్తున్నాడు ఆదిత్య. దారి మధ్యలోని యష్కి కాల్ చేసి మ్యాటర్ చెప్పేసి లావణ్యని తీసుకెళ్తూ ఉంటాడు. యష్ నిత్య దగ్గరికి వెళ్ళి మ్యాటర్ చెప్తుంటే నిత్య భయంతో, అయ్యో అక్కకి ఇప్పుడు ఎలా ఉంది, నేను అక్కను చూడాలి అని యష్ని పట్టుకుని ఏడుస్తూనే ఉంది. నిత్యను కూల్ చేస్తూ లావణ్యకేం కాలేదు, ఆదిత్య సేవ్ చేసి తీసుకొస్తున్నాడని వెంటనే భారతికి కాల్ చేసి లావణ్య విషయం చెప్పి ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియకూడదని చెప్పడంతో భారతి సరే అంటుంది. యష్ భారతితో, మందులు నాకు నువ్వు ఫార్వర్డ్ చేయి. భారతి మెసేజ్ చేయగానే యష్ వెళ్ళి మందులు తీసుకుని వస్తాడు. ఆదిత్య లావణ్యకి తీసుకొచ్చే వరకు నిత్య లావణ్య కోసం టెన్షన్తో ఎదురు చూస్తూ ఉంటుంది. యష్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి లావణ్యపై అటాక్ జరిగిన ప్లేస్లో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్తాడు. కంట్రోల్ రూమ్లో ఉన్న యష్ సబార్డియన్స్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి వాళ్ళు ఉన్న అడ్రస్ కనుక్కొని వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చి జైల్లో పడతారు. యష్కి ఫోన్ చేసి అది చేయించిన వాడి పేరు చెప్తారు. వాడికి ఏం అవసరం అనే ఆలోచనలో ఉండగా కారు ఆగుతుంది. ఆదిత్య స్పీడ్గా లావణ్యాన్ని తీసుకుని రూమ్లోకి వెళ్ళి బెడ్పై పడుకోబెడతాడు. యష్ వచ్చి లావణ్యాన్ని చూసేసరికి తనకి కన్నీళ్ళు వస్తాయి. భారతి ఇచ్చిన మెడిసిన్స్ వేసి ఫస్ట్ ఎయిడ్ చేసి నిత్యని డ్రెస్ మార్చమని చెప్పి ఆదిత్య యష్లు బయటకు వచ్చేస్తారు. నిత్య లావణ్యకి డ్రెస్ చేంజ్ చేసి తను లావణ్య పక్కనే కూర్చొని ఉంటుంది. ఆదిత్య యష్తో ఈ విషయం అంకుల్కి చెప్దామా అనుకుంటూ ఉంటారు. ఆకాష్కి కాల్ చేసి విషయం చెప్తారు. అందరూ నైటే బయలుదేరి వస్తుంటారు. ఈ విషయం చెప్పడం కోసం రాజ్కి కాల్ చేస్తారు. బట్ రాజ్ ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది. ఒక 1 అవర్ తర్వాత లావణ్యకి మెలకు వస్తుంది. తను లేస్తూనే గట్టిగా అరుస్తుంది. నిత్య అరుపుకి అక్క అక్క నీకేం కాలేదు, నువ్వు మన ఇంట్లోనే ఉన్నావు చూడు అని నిత్య అంటుంటే లావణ్య చూస్తుంది. లావణ్య చాలా డిస్టర్బ్గా ఉండి అరుస్తూ పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటుంది. యష్ ఆదిత్యాలు లావణ్య అరుపుకి లోపలికి వస్తారు. వాళ్ళని చూస్తూనే నా దగ్గరకు రావద్దు అని బెడ్ నుంచి లేచి చేతికి దొరికిన వస్తువులతో వాళ్ళ మీదకి విసురుతూ ఉంటుంది. లావణ్య పరిస్థితిని అంచనా వేసి ఆదిత్య ఆ రూమ్ నుండి బయటకు వచ్చి డాక్టర్కి ఫోన్ చేస్తాడు. సరిగ్గా 10 మినిట్స్ తర్వాత డాక్టర్ వస్తుంది. డాక్టర్ని నేరుగా లావణ్య రూమ్లో తీసుకెళ్తాడు. అప్పటి వరకు లావణ్యకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు యష్. నిత్య చెప్పే మాటలతో కొంచెం కూల్ అవుతుంది లావణ్య. లేడీ డాక్టర్ అవడం వల్ల తనకి అడ్డు చెప్పకుండా ట్రీట్మెంట్ చేయించుకుంటుంది. లావణ్యకి మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల నిద్రపోతుంది. నిత్య లావణ్యను తన ఒడిలో పడుకోబెట్టుకుని జో కొడుతూ ఉంటుంది. లావణ్య నిద్రపోయిన తర్వాత లావణ్య తల కింద తలగడబెట్టి నిత్య బయటకు వస్తుంది. అటు తిరిగి ఫోన్లో మాట్లాడుతున్న యష్ని వెనక నుంచి వెళ్ళి హగ్ చేసుకుంటుంది. సడన్గా ఏడుస్తుంది. నిత్య సడన్గా హగ్ చేసుకునేసరికి యష్ ముందుకు పడబోయి మళ్ళీ తనని తాను నిలదొక్కుని ఇటువైపు మెల్లగా తిరిగి నిత్యని మరింత దగ్గరగా పొదమి పట్టుకుంటాడు. నిత్యని కాసేపు అలాగే ఉండనిచ్చి, లావణ్యకేం కాదురా, నువ్వు ఏడవకు, నువ్వు ఏడిస్తే నేను చూడలేను, నా గుండె తట్టుకోలేదురా, ప్లీజ్ రా అంటూ నిత్య నుదుటి నాకు కిస్ చేస్తాడు యష్. కాసేపు అయ్యాక తేరుకున్న నిత్య యష్తో, ఇందులో ఇన్వాల్వ్ అయిన ఏ ఒక్కడు ప్రాణాలతో ఉండకూడదు, మా అక్కకి ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు, నువ్వు నాకు ఇవ్వాలి అనుకుంటే ఈ ఒక్క పని చేస్తే సరిపోతుంది, ఇదే నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్ అనుకుంటా, లేదా నువ్వు నన్ను మర్చిపో అని చెప్పి వెంటనే తన లావణ్య దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆదిత్య వచ్చి యష్ భుజంపై చెయ్యి వేసి ఇద్దరు కాసేపు ఆలోచించి యష్ అరెస్ట్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆదిత్య ఇంట్లోనే ఉంటాడు. అతి కష్టం మీద తెల్లారుతుంది. తెల్లవారేసరికి ఆకాశ్ వాళ్ళు వచ్చేస్తారు. ఇప్పుడు కొంచెం మనం వెనక్కి వెళ్దాం. ప్రియని ఎత్తుకుని రూమ్లోకి తీసుకెళ్తుంటాడు రాజ్. ప్రియ రాజ్ని చూస్తూ ఉంటుంది. రాజ్ కూడా ప్రియని చూస్తూ ఏంటి అని తన ఐ వింగ్ చేస్తూ ఉంటాడు. ప్రియ ఏం లేదని తన తలని అటు ఇటు ఊపుతుంది. అలాగే ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ రూమ్కి వెళ్తారు. ప్రియని దింపడంతో తన ఫ్రెష్ అవడానికి వెళ్తుంది. రాజ్ ఇందాక వాసుతో మాట్లాడే మాటల గురించి ఆలోచిస్తూ నైట్ డ్రెస్ వేసుకుని వచ్చి మంచం మీద పడుకుని నిద్రపోతాడు. ప్రియకి అస్సలు నిద్ర రాదు. అలాగే ఆలోచిస్తూ రాజ్ దగ్గరికి వెళ్ళి రాజ్ దగ్గరే పడుకుంటుంది. నిద్రలో తను తెలియకుండానే రాజ్ కౌగిల్లో నిద్రపోతూ ఉంటుంది. ప్రియ నిద్రపోయిన తర్వాత కాసేపటికి రాజ్కి మెలకువ వస్తుంది.
ప్రియాని అంత దగ్గరగా చూసేసరికి రాజ్ మనసు సంతోషంతో నిండిపోయింది. రాజ్ మనసులో, నువ్వు ఎప్పుడు ఇలాగే నా దగ్గరే ఉండవే, నిన్ను జీవితాంతం నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నీ మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ నీ సంతోషంలో ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను అని అనుకుని రాజ్ ప్రియని ఇంకా గట్టిగా పట్టుకుని ప్రియా బుగ్గలపై కిస్ చేసి ప్రియని హాక్ చేసుకుని నిద్రపోతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.